ఈ ప్రభుత్వాన్ని ఏ ఆశతో గెలిపించుకున్నాము, ఏ ఏ ఏ నినాదాల మీద గెలిపించుకున్నాము, ఏ బునాదుల మీద గెలిపించుకున్నాం అంటే మేము ఉద్యోగాల కోసమే, పర్టికులర్గా ఉద్యోగాల కోసమే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. మాకు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు లేకనే మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా అదే తోవ అదే బాట వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ ఆవిర్భావ రోజు నిన్న జరిగింది. ఈ రోజు నుంచి మరో తెలంగాణ ఉద్యోగాల కోసం మేము ఈ పోరాటం కూడా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్కొక్కరు ఆవేదన చూడండి. ఇంత ఎండలో కూడా వేలాది మంది ఇక్కడ లైబ్రరీ నుంచి బయటకు వచ్చి మీకు నినాదం చేస్తున్నా అంటే మాకు పని లేకనో, చదువుకొని ఇంకా టైం లేకనో, చదువుకునే ఇష్టం లేకనో కాదు. మాకు ఉద్యోగాలు వస్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మా తల్లిదండ్రులే కావచ్చు, మా కుటుంబ సభ్యులం కావచ్చు, మేము ఒక ఆధారంగా ఉంటామని, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వాళ్ళకి వెన్నంటూ మేము ఉంటామని, వాళ్ళ భుజాలకు మేము సపోర్ట్గా ఉంటామని ఈరోజు ఇక్కడికి వచ్చి పిహెచ్డీలు పీజీలు చేసుకుంటా ఇక్కడ కూర్చుంటే నువ్వు ఇచ్చిన హామీల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయకుండా నువ్వు అందాల పోటీలు పెడతావు, వేల కోట్లు ఖర్చు చేస్తావు, వేరే కార్యక్రమాల్లో పోతావు, విదేశ యాత్రలు చేస్తావు, అక్కడ తిరుగుతావు ఇక్కడ తిరుగుతావు. వాటికి ఉన్న సోయి ఇప్పుడు వేల కోట్లు వాళ్ళకి ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? మీడియా అటెన్షన్ కోసమా? ఇక్కడ నిరుద్యోగులు ఎంతమంది వేచి చూస్తున్నారు? వాళ్ళకి ఇచ్చిన దాంతో ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు. మీరు అప్లికేషన్ చేసుకున్న దాని ప్రకారం మేము వేల మంది ఒక సంవత్సరం పాటు ఉద్యోగాలు వాళ్ళకు జీతాలు ఇవ్వచ్చు. మీరు ఆ సోయి లేదు. కానీ వేరే దేశాల నుంచి మీకు అందాల పోటీలకు అవగాహన కల్పించనిగా మీడియా అటెన్షన్ కోసం మీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఈరోజు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తారు తప్ప